అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. సాధారణంగా చాలామంది కార్లలో మొబైల్ను ఛార్జింగ్ పెడతా ఉంటారు కదా. ఈవెన్ నేను కూడా ఛార్జింగ్ పెడతా ఉంటాను. ఎక్కడ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా, లేదంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతి, వైజాగ్ ఇట్లా చోట్లకి వెళ్ళినా నేను కార్లో కేబుల్ అటాచ్మెంట్ చేసి ఛార్జింగ్ పెడతా ఉంటాను. అయితే ఛార్జింగ్ పెడితే ఏమవుతుందో తెలుసా మీకు? నాకు కూడా ఈరోజు దీని గురించి రీసెర్చ్ చేస్తేనే తెలిసింది. దీని గురించి చాలామందికి తెలియదు. మరి కార్లో ఉండే సాకెట్ను, మొబైల్ను ఛార్జింగ్ చేయడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసా? ఈ రోజుల్లో ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ఫోన్ను ఛార్జింగ్ చేయడం చాలా సాధారణం అయిపోయింది. కానీ అది మీ ఫోన్ బ్యాటరీకి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కార్లో మీ ఫోన్ను ఛార్జ్ చేయడం వల్ల సురక్షితం కాదంటున్నారు టెక్ నిపుణులు. అదేవిధంగా దీనికి రీసెర్చ్ చేసిన నిపుణులు కూడా ఇది కరెక్ట్ కాదంటా ఉన్నారు. కార్లో మీ ఫోన్ను ఛార్జ్ చేయడం వల్ల ఎలాంటి హాని జరుగుతుందో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. కారులో మీ ఫోన్ను ఛార్జింగ్ చేయడం సులభం అనిపించచ్చు, కానీ అది మీ బ్యాటరీకి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. మీరు మీ ఫోన్ను సాకెట్ నుండి ఛార్జ్ చేసినప్పుడు సాకెట్ నుండి వచ్చే కరెంట్ స్థిరంగా ఉంటుంది. మామూలుగా మనం ఛార్జింగ్ పెడతా ఉంటాం ఇళ్లల్లో, అలాంటి ఛార్జింగ్. అయితే కారులో కరెంట్ భిన్నంగా ఉంటుంది. కారు శక్తి ఇంజన్కు కనెక్ట్ చేయబడిన ఆల్టర్నేటర్ నుండి వస్తుంది. ఇంజిన్ వేగం మారినప్పుడు లేదా హెడ్ లైట్లు ఆన్లో ఉన్నప్పుడు పవర్ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. ఇదన్నీ కూడా ఎకోఫ్లో నివేదిక చెప్తా ఉంది. ఆ స్థిర శక్తి క్రమంగా మీ ఫోన్ బ్యాటరీని బలహీనపరుస్తుంది. ఆకస్మికంగా ఛార్జీలు బ్యాటరీలు ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. దీన్ని పదే పదే ఉపయోగించడం వల్ల బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. కారు USB పోర్ట్లు మంచివి కావు. చాలా కార్లలో ఈ పోర్ట్లు ఛార్జింగ్ కోసం రూపొందించలేదు. పవర్ అవుట్పుట్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా కార్లలో దాదాపు 0.5 ఆంప్స్ పోర్ట్ ఉంటుంది. మంచి ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఫోన్ను ఛార్జింగ్ మోడ్లో ఎక్కువసేపు ఉంచడం వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది బ్యాటరీకి హానికరం. ఎక్కువసేపు నెమ్మదిగా ఛార్జింగ్ చేయడం బ్యాటరీకి, ఆరోగ్యానికి కూడా హానికరం. చాలామంది తమ కార్లను స్టార్ట్ చేసినప్పుడు లేదా ఆపే సమయంలో ఫోన్లను ఛార్జింగ్లో ఉంచుతారు. ఈ అలవాటు బ్యాటరీకి కూడా హానికరం. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు అకస్మాత్తుగా ఎక్కువ పవర్ వస్తుంది. ఇది ఛార్జర్ ద్వారా నేరుగా ఫోన్కు ప్రసారం అవుతుంది కాబట్టి ఇది బ్యాటరీని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కొత్త స్మార్ట్ ఫోన్లకు ప్రమాదకరం. కారు లోపల ఉష్ణోగ్రత ఇప్పటికే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో సూర్యరశ్మికి గురవుతున్నప్పుడు ఫోన్ ఛార్జ్ అవుతుంటే వేడెక్కడం వల్ల కలిగే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అధిక వేడి ఉండడం వల్ల ఫోన్ త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. మీరు కారులో మీ ఫోన్ను ఛార్జ్ చేయాలనుకుంటే గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవే. ఎల్లప్పుడూ బ్రాండెడ్ సర్టిఫైడ్ కార్ ఛార్జర్ను ఉపయోగించండి. ఇంజన్ను స్టార్ట్ చేసినప్పుడు లేదా ఆపేటప్పుడు ఫోన్ను ఛార్జింగ్ నుంచి తీసేయండి. అవసరమైతే తప్ప 100% ఛార్జ్ చేయకుండా ఉండండి. చాలామంది 100 రూపీస్కి దొరికేది, 150 రూపీస్కి దొరికేది ఈ ఛార్జీలే యూస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మానుకోండి. బ్రాండెడ్ది, అదేవిధంగా సర్టిఫైడ్ అయిన ఛార్జీలు మాత్రమే యూస్ చేయండి. అంటే అది పేలిపోవడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఎలక్ట్రిక్ కార్స్ ముఖ్యంగా చాలా దాకా పేలిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా దాకా జరిగినాయి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్. సో ఎవరైతే కార్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు వహించండి. అంటే కార్లో ఛార్జింగ్ యూస్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు వహించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి.